హలో అందరికి. ఎప్పుడు డైలాగ్ ఏమో చెప్తారు కదా, ఇలా గొంతు బాగా నీళ్ళన్ని తాగి అవును పోయింది. అయితే ఇవాళ డే 2 వ్లాగ్ అన్నమాట. ఈ రోజు వెళ్ళిపోతాం కదా మాక్సిమం నైట్ వరకు అయినా, నైట్ వరకు అయినా సరే ఇవాళ మేము వెళ్ళిపోతాం. అదేంటి ప్రయాగరాజ్. నాకు ఒకటే తెలుసు మహాకుంభమేళ అని. ఇంకా నైట్ వరకు మేము వెళ్ళిపోతాం. ఇంక ఇప్పుడు రూమ్ కూడా వెకేట్ చేస్తున్నాం. ఓన్లీ నైట్ వచ్చి తీసుకున్నాము 6 కట్ల, 6 కూడా కాదు 7 కట్ల తీసుకున్నాం. అయితే ఇంక ఇప్పుడు స్టార్ట్ అవుతున్నామండి. ఇంకా ఈ రోజు ఎట్లుంటదో, నైట్ అవుతుందా ఈవినింగ్ అవుతుందా అసలు ఈ పిల్లలతోని. కాళ్ళ నొప్పులు తగ్గినాయి అనే బుజ్జి? తగ్గినాయి అంటే నిద్ర లేదు కదా మొన్న. అవును, దాని వల్ల ఎఫెక్ట్ ఉండే. ఈ రోజు 700 కిలోమీటర్లు అంటే డైరెక్ట్ వెళ్ళిపోతాం. అవును, నిన్న మెయిన్ స్లీప్ లేకనే ఎక్కువ టైర్డ్ అయిపోయినాడు. నైట్ సూపర్ స్లీప్, అసలు హాయిగా అందరం కూడా హాయిగా పడుకున్నాం సోయి లేకుండా. లేవమంటే గంట పడుకుందాం అని చెప్పి 7 దాకా చేసి. అవును, ఇప్పుడు 8 అవుతుందో 8:30 అవుతుందో. ఇంకా ఇప్పుడు వెళ్ళిపోతున్నాము. ఇంక ఇప్పుడు స్టార్ట్ చేసినామంటే మధ్యలో టిఫిన్ కి లంచ్ కి తప్ప ఇంకా ఆగద్దు. అది వ్లాగ్ కంటిన్యూ అవుతుందండి, చూసేయండి. ఇప్పుడు అక్కడ చూడండి. ఈ రోజు నా చిట్టి తల్లి అక్కడ మంచిగా వాటర్ లో మునుగుతుంది కదా తల్లి. నేను ఉన్నా కదా, నేను నాన్న ఉన్నాం కదా. ఈరోజు నా అన్నయ్య అందరం ఇంకా చూడాలండి. ఆ శివయ్య దర్శనం అంత మంచిగా అవుతుంది. అప్పుడు మేము ఒకటి బోటుకి వెళ్ళాం కదా, అప్పుడు నన్నే పట్టుకుండు. అవును, అప్పుడే మునుగుతున్నాను. నిన్ను అన్నయ్యని అందరినీ పట్టుకొని నాన్ననేగా చూసుకుంటాడు. ఇప్పుడు కూడా అంతే. అది అండి ఆ శివయ్య ఇప్పటి వరకు అయితే అంత మంచిగా చేసినాడు. ఆయన అనుగ్రహం ఉంటే ఇంకా మంచి దర్శనాలతో మంచిగా అవుతాం. రూమ్ అయితే ఇంకా వెకేట్ చేసేసినాం. ఇంకా స్టార్ట్ అయిపోతాం. బ్లాగ్ అనేది చూస్తూ ఉండండి, లాస్ట్ వరకు చూడటం మాత్రం అస్సలు మర్చిపోయాం. బాయిసాబ్ అంట మా బాయిసాబ్. అదిగో తల్లి. అయితే ఇక్కడ టిఫిన్ ఆగినామండి. ఇక్కడ సౌత్ ఇండియన్ ఫుడ్ ఏం లేదు చెప్పాలంటే. ఇడ్లీ, దోశ, పూరి ఇలాంటివి లేవు. ఇక్కడ ఓన్లీ పరోటాస్ లేదంటే అన్నం. పరోటా మాత్రమే ఉంది. ఆ పరోటాలు మేము అందరం తినలేకున్నాం, అయినా సరే ఆర్డర్ ఇచ్చినాం. చూడాలి అసలు టేస్ట్ అవన్నీ ఎట్లుంటాయి ఏంటి అనేది చూద్దాం. తాతయ్య కూడా ఎట్లా చూస్తుండో తింటున్నాను. అయితే మంచిగా తిన్నావా నాన్న? టేస్టీ ఉండేనా ఫుడ్? బాగుందా? నీకు ఏది నచ్చింది? నువ్వు ఇప్పుడు ఆలు పరోటా టేస్ట్ చేసినావు, పన్నీర్ పరోటా టేస్ట్ చేసినావు. ఆ రెండిట్లో నీకు ఏది నచ్చింది? పన్నీర్ పరోటా కదా. మీ స్కూల్లో తిన్నారన్నా ఆలు పరోటా? స్కూల్లో తింటావు కదా. ఆలు పరోటా తిన్నాము, పన్నీర్ పరోటా తిన్నాము. ఓకే, ప్లెయిన్ పరోటా తింటారా స్కూల్లో? కర్రీ ఇస్తారా?
ఓకే అయితే మేము ఇంకా లేదు కూడా లేదు కానీ కానీ ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వచ్చిందో అది వాళ్ళు పెట్టుకోరు కానీ అది కాదు, మేము తినేసి హ్యాపీగా మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం. ఫుడ్ అయితే ఇక్కడ వాళ్ళకి నచ్చుతుండొచ్చు, ఓకే ఓకే, మరీ బాగాలేదని చెప్పలేము, అట్లానే ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పలేము. కాకపోతే ఒకటి మాత్రం గమనించినాం, ఉప్పు కారాలు అయితే అస్సలు లేవు వీళ్ళ ఫుడ్లో, ఏ ఫుడ్లో లేదు. ఉప్పు తెలియట్లే, కారం తెలియట్లే, అన్నీ కూడా చప్పగా ఉన్నాయి. ఇంకేదో మనం తినలేము, నచ్చదు. అయినా సరే ఇక్కడికి వచ్చే వాళ్ళకి మాత్రం ఫుడ్ విషయంలో కొంచెం కష్టమే బయట తినాలనుకుంటే. అట్లా కాదు, కొంతమంది మంచిగా ప్రీ ప్లాన్తో వండుకొని తినచ్చు అనుకుంటే మాత్రం ఓకే. బయట తినేది మాత్రం కొద్దిగా కష్టంగానే ఉంది. అండ్ ప్రైజెస్ అయితే డిపెండ్స్ అపాన్, కొంచెం హైవే మీద ఉన్నాయి, ప్రైజులు ఎక్కువ ఉన్నాయి. ఇట్లా కొంచెం లోపలికి ఉన్నాయి, చాలా తక్కువ ప్రైజెస్కి మంచిగా మనకి రూమ్స్ కానీ ఫుడ్ కానీ పెడుతున్నారు. అట్లా ఉంది. ఇంకా తినేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేసినాం, 10 అవుతుంది, స్టార్ట్ అయిపోయినాం. నాకు కూడా వచ్చిన పక్కన కూర్చున్నాడు. అవును, ఇంకేంది ఏమైనా చెప్పు విషయం. ఇది ఎప్పుడు వచ్చింది? ఇదిగో మామ అడుగుతున్నాడు, ఒక పాట అంట పాడరా అన్నానా. ఏందిరా పాడమని నన్ను అడగవలెనా, పరవశించి పాడనా, కనీసం నా చెప్తాను పాడతా కదా. అదిగో మమ్మీని అడగచ్చు కదా, మమ్మీ ఎప్పుడెప్పుడు పాడదామా అది కాదురా, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. నాకు నా నవ్వు వింత కదా, వింత, నా నవ్వు వింత, నవ్వు అవును. అయితే మమ్మీ నవ్వు సౌండ్ వింత, నా నవ్వులో మూతిలో ఉన్న పళ్ళు వింత. 32 పళ్ళు కనిపిస్తాయి నా నవ్వులో. కల్మషం లేని నవ్వు లేదు, మొత్తం ఓపెన్ అవ్వడం. అవును, హార్ట్ఫుల్ గా నవ్వడం. ఇదే అండి, ఇంకా మళ్ళీ లంచ్ కాగినప్పుడు తీస్తాం. మా ఆయన అయితే ఈరోజు మస్తు ఎంజాయ్ ఉన్నాడు. హైవేస్ కదా, కదా. అవును, సో వెళ్ళి నుంచి ఇంకా అన్ని కనిపిస్తాయి. ఇప్పుడు ఓన్లీ ఫుడ్ ఆగడం అన్నట్టు అనిపిస్తుంది కానీ గుడికి వెళ్ళి నుంచి ఇంకా గుడివే ఉంటాయి. ఇంక ఇప్పుడు అంతా ట్రావెలింగ్ కదా. చెప్పు నాన్న, ఆ చెట్లు అంత లాంగ్ ఉన్నాయి. ఆ చెట్లు లాంగ్ ఎందుకున్నాయి అంటే అవి ఎప్పుడో లాంగ్ టైం పుట్టినాయి, అందుకని లాంగ్ అంటే ఎవరినో వామంటారు, మూతమంటారు. అది సరే, కూర్చో. అర్జున్నా ఒక్కసారి ఆ కొయ్యారే కొయ్యి కొయ్యి పాట పాడతా. కొయ్యారే కొయ్యి కొయ్యి పాట లాస్ట్ టైం వింటా నేను. ఓకే, కొయ్యారే కొయ్యి కొయ్యి కొయ్యా రాజమని సింధు బాబా కొయ్యి కొయ్యి మంచిగా కొయ్యి 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 కన్న కొయ్యి కొయ్యి కొయ్యి. సూపర్. కానీ నువ్వు ఫస్ట్ మంచిగా వాడినావు మ్యూజిక్ తోని. కొయ్యారే కోయ్ కోయ్ మామా అని అట్లా వాడు. కొయ్యారే కోయ్ కోయ్ కోయా రాజమని సింధు మామా కోయ్ కోయ్ కన్న కోయ్ 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 కన్న కోయ్ 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 కన్న కోయ్ కోయ్ కోయ్. ఎందుకు లాస్ట్ కి హై అంటావు? లాస్ట్ కి మళ్ళా అంటాడు హై అని. నేను వీడియో తీసినా నీకు తెలియకుండా. ఇది యూట్యూబ్ లో పెడతా ఉంటా. కానీ బాగుంది. చూద్దాం. ఏమైందా? నువ్వు మీ మా వెనక సెట్ అయిపోయారు. నువ్వంట వాడే అవును, కొయ్యాయి కొయ్ కొయ్ పప్పి మామ కొయ్యాయి కొయ్ కొయ్ పప్పి మామ మొత్తం పాట పాడు. మొత్తం పాట కొయ్యాయి కొయ్ కొయ్ కోయా మామ కొయ్యాయి కొయ్ కొయ్ కోయా పప్పి మామ పప్పి మామ పప్పి మామ.
టైం 4 అవుతుంది. ఇంకొక 250 కిలోమీటర్స్ అట్లుంది దూరం అయితే. ఇక్కడైతే ప్రజెంట్ ఒక బ్రేక్కి ఆగినాము. ఇంకా ఆగేసి మళ్ళా 4కి స్టార్ట్, అంటే ఇప్పుడే 4 అవుతుంది కదా, జసేపు ఆగి స్టార్ట్ అవుతాం. అయితే చాలామంది ట్రాఫిక్ జామ్ ఉంది అని చెప్పి అన్నారు. అంటే చాలా ట్రాఫిక్ అవుతుంది, చాలా దూరం ఉంది అన్నట్టు. నిజానికి ట్రాఫిక్ అయితే ఏమంతగా లేదు, అసలు వెళ్ళొచ్చు. ప్రజెంట్ అయితే ఇప్పుడు మేము 250 కిలోమీటర్స్ దూరం వరకు ఉన్నాము. 250 కిలోమీటర్స్ ఇప్పటి వరకు అయితే, అంటే హైదరాబాద్ నుంచి ఇప్పటి వరకు ట్రాఫిక్ అయితే ఎక్కడ అనిపించలేదు. నిజానికి మేము రావాలనుకున్నప్పుడు కూడా ట్రాఫిక్ ఎక్కువ ఉంది, ఎట్లుందో ఇవన్నీ డౌట్స్తోని రావాలా వద్దా అని చాలా ఆగిపోయినాం. ఇంకా కూడా అట్లా ఎవరన్నా అనుకుంటారని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నా. ట్రాఫిక్ జామ్ లాంటివి అయితే ఏం లేవు, మంచిగా వచ్చేయచ్చు, హ్యాపీగా వచ్చేయచ్చు. అదిగోండి, అదిగో 200 కిలోమీటర్లు ఉంది అంతే. ఇంకా 200 ఉంది. 3 అవర్స్ చూపిస్తుంది. ఇప్పుడు టైం 4 అవుతుంది. అవును, మేము పోయే వరకు 7, 8 అవుతుంది అంతే. ట్రాఫిక్ అయితే హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు అసలు ట్రాఫిక్ అనేది ఎక్కడా లేదు, మంచిగానే ఉంది. ఇంకా ఎవరన్నా రాకుంటే, రావాలని అనుకుంటే మాత్రం ట్రాఫిక్ ఉందేమో అట్లా ఇట్లా అన్న అపోహలు అయితే ఏం పడద్దు, వచ్చేయండి. మేము ఉన్నంతసేపు అయితే ట్రాఫిక్ అయితే ఏం లేదు. అది నల్లగా కర్రగా అవుతుంది. ఎండకి అవ్వదా? ఎవరిదైనా అవుతుంది. నేను నాది కాలే.
ఇద్దరు కలిసి కిసి పెట్టరా? ఏం లేదా? ఒట్టికి తీసుకెళ్ళిపోయారు, ఏం లేదా? ఆగు మామలు వేసిపోయి అటు వెనక కొడగల నిజంగానే లేచిపోతాడు మామ. కాలు కింద పెట్టుకోమ్మా. లేపగలవా? మా వాళ్ళు ఎడైతే పక్క నిన్న అట్లా లేపని. చూడరా ఇప్పుడే తినేసి మళ్ళీ స్టార్ట్ అయినామండి. టైం వచ్చేసి 5 అవుతుంది. ట్రాఫిక్ అసలు ఎక్కడ ఏం లేదు, మంచిగా వెళ్ళిపోవచ్చు ఇప్పటి వరకు అయితే. ఇంకా 200 కిలోమీటర్స్ అట్లుంది, చూడాలి. ఇప్పటి వరకు అయితే ట్రాఫిక్ ఏం లేదు, మంచిగా రావాలనుకున్న వాళ్ళు. ఇంకా అక్కడ వెళ్ళినాక పరిస్థితులు ఎట్లుంటాయి అనేది కంపల్సరీ మీకు అప్డేట్ చేస్తూనే ఉంటా. ఇక్కడ ఒక్కటే ప్రాబ్లమ్ ఏంటంటే ఫుడ్ మాత్రం చాలా ప్రాబ్లం ఉంది. ఎక్కడ కూర్చొని తినేటట్టు అంత మంచిగా లేవు, కొంచెం గలీజ్ ఉన్నాయి వాతావరణం అంతా. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే తెలుగులో ఫుడ్ అసలే కాదు, మనం తినలేమన్నమాట. అంత చప్పగా ఉంది, ఉప్పు కారం లేకుండా. అట్లా ఫుడ్కి ఇబ్బంది పడతారు. ఈవెన్ అది వాళ్ళు కావాలని చేయడం అని కాదు, కానీ పెరుగన్నం కూడా తేడాగానే ఉంది. అంటే మామూలుగా పెరుగన్నంలో ఏముంటుంది, పెరుగు వేస్తారు, అన్నం వేస్తారు, అంతే కదా, సేమ్ టేస్ట్ కదా అనిపిస్తుంది. ఆ పెరుగే తేడా. అంటే ఇంకా వాతావరణం మారే కొద్దీ కొన్ని టేస్ట్లు మారుతాయేమో. మేము ఇందాక ఇక్కడ ఫ్రూట్స్ తీసుకున్నాము, ఆ ఫ్రూట్స్ కూడా జామకాయ అవన్నీ మన జామకాయలాగా అట్లా లేవు, వేరే టేస్ట్ ఉన్నాయి. ఇంకా ప్రాంతం బట్టి కొన్ని మారిపోతున్నాయి. అట్లా ఫుడ్ విషయానికి మాత్రం కొంచెం ఎక్కువ ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఎక్కడంటే అక్కడ లేదు. ఇంకా అట్లా కాకుండా తొందరగా జర్నీస్ చేసుకొని వెళ్ళిపోయే వాళ్ళకి మంచిగానే ఉంటుంది. లేదు వాళ్ళే ఎక్కడంటే అక్కడ ఆగి వండుకొని తినేటట్టు కూడా బాగుంటుంది. ఇంకా దేవుడి దర్శనానికి వచ్చినప్పుడు అంతా ఆయన్నే అనుకొని దొరికింది తినుకుంటూ పోతా ఉండాలి అంతే. ఇంకా 200 కిలోమీటర్స్ ఉంది, వెళ్ళే వరకు ఏ టైం అవుతుందో ఏమో తెలియదు. 5:30 అయింది, చూపిస్తాం. అదేంది నాడి ఫాగ్ చూసిరా ఎంత ఉందో అసలు. ఎక్కడో ఇది పొల్యూషన్ కాలిపోయింది, వాసన వస్తుంది. ఓయమ్మా ఏంటి పొగ. ఇండియా టు లండనా కార్లో? వారిని ఏం కాలిపోదు, అది ఆ ఫ్యాక్టరీ కాలిపోతుంది. అది చూడండి, అది ఒక ఫ్యాక్టరీ అక్కడ. అసలు ఆ ఫ్యాక్టరీలో ఒకటి ఇట్లా రిలీజ్ అవుతుంది మొత్తం. అదిగోండి ఫ్యాక్టరీ, ఆ ఫ్యాక్టరీలో ఏదో చేస్తున్నారు. ఆ కాలుష్యం అంటారు దీన్ని. అసలు ఇది మొత్తం ఎట్లుందంటే రోడ్ అంతా మొత్తం పొగ పట్టినట్టు పట్టేసింది, ఫాగ్ లాగా. ఇక్కడ ఉన్న జనాలకు ఎంత డేంజర్ కావచ్చు. వాసన 100 టైర్లు కాలితే వచ్చిన గబ్బు వస్తుంది. గంటసేపు పిలిస్తే ఆస్తమా ఉన్న వాళ్ళకైతే. అదే ఇల్లు కూడా ఉన్నాయి మమ్మీ. అవును మమ్మీ, అన్ని ఫ్యాక్టరీస్. కానీ టీవీలలో చూపించినట్టే ఉంది కదా మమ్మీ, పొగలు ఇట్లా పైకి వెళ్తున్నట్టు. అందుకే అక్కడ అంతా అట్లా. ఇక్కడ తగ్గిపోయింది మళ్ళా. మేము రూమ్కి ఇప్పుడే వచ్చినాం. అసలు ఒక ఘోరమైన ఎక్స్పీరియన్సెస్ ఈరోజు చాలా చూసినాం. ఒకటి ఏంటంటే అసలు ఎక్కడ కూడా ఫుడ్ ఆగి తినేటట్టు లేదు, వాతావరణం అంతా అంత గలీజ్ ఉండే. దాంతోపాటు
చాలా వరకు యాక్సిడెంట్స్ చాలా అవుతున్నాయి. అంటే వెహికల్స్ చాలా స్పీడ్ పోతున్నాయి. కాబట్టి వచ్చే వాళ్ళందరూ చాలా జాగ్రత్త రావాలి. అది కూడా మేము బాగా చూసినాం. అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే రూమ్స్ అండి. అసలు ఈ రూమ్స్ ప్రైజెస్ ఎంత ఘోరంగా ఉన్నాయంటే, ఓయో రూమ్స్ ఉంటాయి కదా, అంటే చాలా గలీజ్గా పాన్ పరాకులు ఉంచి ఆ రూమ్లలో అవి కూడా 8,000 9,000 చెప్తున్నారు ఇద్దరికి అంతంత రేట్లు అనమాట. ఇంకా మంచి 3 స్టార్ 4 స్టార్ 5 స్టార్ హోటల్స్లో చూస్తేనేమో ప్రైజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా అసలు రూమ్స్ దొరుకుతలే వాటిళ్ళల్లో. ఎంత చూసినా మేము 8:30కి ఇక్కడ ఇదేం ఏరియానే, రావూరో ఏదో రావా అనే ఏరియాలో వచ్చేసినాము 8:30కి. అసలు మనకి 3 స్టార్ అండ్ 5 స్టార్ హోటల్స్లో అసలు రూమ్స్ దొరకట్లే. చాలా టైం పడుతుంది. అండ్ నార్మల్ ఓయోలలోనే టూ మచ్ కాస్ట్ ఉంది. ఎలా ఉందంటే జనాలను అసలు చాలా ఇది చేస్తున్నారు అనిపించింది. ఫైనల్గా మాకు అయితే ఒక మంచి రూమే దొరికింది చెప్పాలంటే. ప్రైస్ కూడా దానికి మించినట్టే ఉంది. చాలా వర్త్ ఓవర్. నిన్ననే మేము నిజంగా 2,500కి కంప్లీట్గా మంచిగా. ఇంకోటి మంచిగా ఉంది చెప్పాలంటే, కంపారిటివ్లీ దీనికంటే అది బాగుండే. ఈరోజు అంత ఘోరం ఉన్నాయి. అండ్ అందరికీ కూడా అండి అసలు ఎలా ఉందంటే, ఇది టూరిస్ట్ ప్లేస్ అని చెప్పేసి టూ మచ్ కాస్ట్లు తీసుకుంటున్నారు. ఫుడ్ కూడా ఎక్కడ అసలు మనకి అంటే మన ఉప్పు కారాలు ఉండే ఫుడ్డే లేదు. దాంతో పాటుగా అసలు కూర్చొని తినేటట్టు ఎక్కడా లేదు. ఎట్ ది సేమ్ టైం రూమ్స్ కూడా అసలు ఎంత ఘోరమైన ప్రైజెస్. అండ్ అస్సలు నీట్నెస్ లేదు, అస్సలు బాగాలేదు. అబ్బా నిజంగా మాకైతే ఒక నరకం లాగానే ఉంది. కానీ ఇంకా మొత్తం శివయ్య మీదనే భారం వేసిపోతూ ఉన్నాం. ఒక రోజే కదా, ఒక రాత్రే కదా అనుకుంటూ. ఏమో అసలు 8,000-9,000 అంటే నార్మల్ పీపుల్ ఎవరు పెట్టగలుగుతారండి అంతంత ఇది. సరే అంత పెట్టినా కూడా రూమ్స్ బాగున్నాయా అంటే అవి కూడా లేవు. ఇంకోటి బాత్రూమ్స్ కూడా జనాలకి పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నట్టే ఉంటున్నాయి అంత తక్కువలలో కూడా. ఇది అండి ఇవాల్టి వ్లాగ్. ఈరోజు ఎక్స్పీరియన్స్ నిజంగా ఈరోజు ఎక్స్పీరియన్స్ మాకు నిజంగా చాలా ఘోరమైన ఎక్స్పీరియన్సెస్ చాలా చూసినాము. అస్సలు నిజంగా ఎంత భయంకరంగా ఉందంటే, కొన్ని ప్లేసెస్కి వెళ్ళినాము అక్కడ కూడా లేవు, కానీ ఇక్కడ అట్లుంది. ముందే ప్రీ ప్లాన్తో వచ్చి ఉంటే బాగుండేదేమో. ఏది ముందు ప్రీ ప్లాన్తో రాకపోవడం వల్ల మొత్తం కొంచెం ఎందుకో ఇబ్బంది అనిపిస్తుంది. ఈరోజు నిన్నైతే చాలా బాగుందిలే, ఈరోజు ఇట్లుంది. మరి రేపు ఎట్లుంటుందో తెలీదు. ఈరోజు అయితే మేము ఇన్ని ఎక్స్పీరియన్సెస్ చూసినాం. ఈ వ్లాగ్ అయితే ఇట్లా అండి. రేపు మళ్ళీ ఒక కొత్త వీడియోతో ఒక కొత్త వ్లాగ్తో మేము ముందుకు వచ్చేస్తాం. రేపటికైతే మేము టెంపుల్కి వెళ్ళిపోతాం. రేపటి నుంచి ఇంకా టెంపుల్ దర్శనం వ్లాగ్సే వస్తాయి. ఈ 2 రోజులు ట్రావెలింగ్ తప్ప ఇంకేమీ లేదు. నిజానికి అదే ట్రాఫిక్ అయితే ఏం లేదు. ఒకటి ఫుడ్ అస్సలు బాగాలేదు అండ్ మంచిగా కూర్చొని తినేటట్లేదు. రూమ్స్ అయితే చాలా ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ ముందే ఊహించుకొని ముందు ప్రీ ప్లాన్తో వచ్చేటోళ్ళకైతే మంచిగా ఉంటుంది. ఇది ఇవాల్టి బ్లాగ్. ఓవరాల్గా అయితే నా ముఖం అయితే చండాలంగా అయిపోయింది అసలు. ఇది అండి ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాం. మళ్ళీ ఒక కొత్త వ్లాగ్తో మిమ్మల్ని కలుస్తాం. బాయ్.